మా విధేయతను బట్టి మేము కొని తెచ్చుకున్న ఆ శాపగ్రస్తమైన పరిస్థితి నుండి మీరే మమ్మల్ని విడిపించండి ప్రభా. మీరు మీ పాపములు ఒప్పుకొనేలా నేను తప్పక క్షమిస్తానని వాగ్దానం చేశారు నాయన. ఒప్పుకోలేని మెట్టులో ఎవరిని ఉండనివ్వద్దు నాయన. ఎందుకంటే మా హృదయ స్థుతి ఆయనకు ముందే తెలుసు. మేము తలంచే తలంపులు మాకు తలంపులలోనికి రాకమునిపే ఆయన వాటిని ఎరిగి ఉన్నాడని నీవు చెప్పి రాసి ఉన్నావు నాయన. అటువంటి మహిమ కలిగిన దేవుని ఎదుట యథార్థముగా జీవించడం తప్ప వేరే మార్గము లేదని మేము గ్రహించడానికి సహాయం చేయండి. తోటి మానవుల్ని మేము మోసం చేయగలము కానీ దేవుణ్ణి ఎవరు మోసం చేయగలరు ప్రభా? లేరు నాయన. మేము అనుకుంటున్నాం ప్రభా, మా ఎదుట లేడు ఆయన, మమ్మల్ని చూడలేదు ఆయన, మా సంగతులు ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నావు. కానీ ఆ తీర్పు దినాన మా గురించి వ్రాయబడిన మాటలన్నీ నీవు తెలియచేయబోతూ ఉన్నావు నాయన. నీ తలంపులు ఇట్లా పోయినాయి, నీ ఆశలు ఇట్లా పోయినాయి. దీనికి జవాబు నీ దగ్గర ఏమన్నా? నా దగ్గరికి రావాల్సింది నీవు ఎటు తిరిగావు, ఎటు ప్రయాణం చేసి సాధించాలని చూసావు. ఎన్ని రీతులుగా చెడ్డ తలంపులతో ఇతర వారిని తృణీకరించి తగ్గించి నీవేదో హెచ్చించుకోవాలని ప్రయత్నించావు. ఇది తగునా? నా రాజ్యానికి ఇవి తగునా అని అడగబోతూ ఉన్నావు నాయన. ఈ దినాలలో మేము చివరి గడియల్లో ఉన్నామని మాకు తెలిసిపోయింది. నేడో రేపో నా ప్రియుడేసు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాము నాయన. కాబట్టి మేము కునికి నిద్రపోయే వారముగా ఉండనివ్వదు, చీకటి సంబంధముగా మమ్మల్ని అస్సలు ఉండనివ్వదు. నీ వెలుగుని మా తండ్రి మా నెమరు వేసుకొనొచ్చు వెలుగు సంబంధమైన జీవితాన్ని అలవర్చుకున్న వారమై నీ జీవపు వెలుగులో అడుగులు వేయగలుగుటకు మాకు సహాయం చేయండి నాయన. మేము